ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సింహరాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనవరి 24, 25, 26, 27 తేదీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరే నమ్మలేరు. అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ వీడియోని చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. సింహరాశి వారు జనవరి 24, 25, 26, 27 ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా సింహరాశి గురించి మనం చాలా తెలుసుకోవాలి. రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క సింహరాశి వారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే ఈ సింహరాశి వారు అడవికి రాజు అయ్యారు. అలాగే సింహరాశి వారికి ఓర్పు సహనం ఎంతో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి వీరి పైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన ఈ సింహరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వారు జనవరి 24, 25, 26, 27వ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడూ ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. ఈ సింహరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల జనవరి 24, 25, 26, 27 నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మిఠాయిలను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మొదటిది దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనం బాగాలేము అని, మన పరిస్థితి బాగోలేదు అని. కానీ చాలా మందిని చూస్తే అవిటి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడూ కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడు నిర్ణయం మీదే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా చేయండి. అలాగే సింహరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవటం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేయండి.
మీకు అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన పని అనేది చక్కగా జరిగిపోతుంది. అలాగే సింహరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీరు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికి కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. కానీ ఇక నుండి అంతా కూడా మీకు మంచి జరగబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల జనవరి 24, 25, 26, 27 తేదీల్లో 100% మిఠాయిలని పంచవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూస్తున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభంలో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తారు. అవన్నీ కూడా మున్ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభం మొదలు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో కూడా చెడగొట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకుని ప్రారంభిస్తారో విజయం మీ వెనకే ఉంటుంది. కాబట్టి ఈ నెల జనవరి 24, 25, 26, 27వ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. అది ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. తద్వారా మీరు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకున్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ కష్టాలన్నీ దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చుని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలిగుణం కలవారు. ఈ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ నెల జనవరి 24, 25, 26, 27 తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల జనవరి 24 తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది. 24 తర్వాత నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలుస్తుంది. జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే సింహరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదు,
ఇంకా మీరు వేస్ట్ అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో, వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని తక్కువ అంచనా వేశామని అంటారు. వాళ్ళందరి నోరు మూసుకునేలా చేస్తారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి సింహరాశి వారి యొక్క జాతకం మారుతుంది. రాబోయే 4 రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉండడానికి చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారు. అయితే ఈ సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ ని మీరు పొందుకుంటారు. అలాగే ఈ సింహరాశి వారు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు బయటపడేయండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజినెస్, బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు కావచ్చు, లేదా మీ లైఫ్ లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈ రోజు మీరు ఆర్థికంగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీరు రిలేటివ్స్ లోనే ఉన్నారు. ఈ రోజుల్లో రిలేటివ్స్ లోనే ఎక్కువ మంది ఉంటున్నారు, శత్రువులు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉన్నారు. ఒకరు బాగుండాలని అనుకుంటారు మీరు, కానీ వాళ్ళు అలా అనుకోరు. మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన బంధువులు ఇలా ఉన్నారు. ఎందుకంటే ఇది కలికాలం. ఈ కలియుగంలో బంధువులు ఉండరు, బాంధవ్యాలు ఉండవు, ఏమీ ఉండవు. మన తోబుట్టువులు కూడా ఉండరు. మన బంధువులు ఇంతకు ముందు ఎలా మనతో ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో, అంతకు ముందు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, మనం అడిగినప్పుడు సహాయం కొరకు ఎలా ఉన్నారో, ఏమి చేయలేదో మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ సింహరాశి వారు మేము చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి. పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు మీ పని స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరికి చెప్పకూడదో చూసుకోండి. అంతకుముందు మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి. అలా అని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చేయండి. అంతేకాని వాళ్ళని మీ దగ్గర తిప్పించుకోకండి. చూసారు కదండి, సింహరాశి వారికి 4 రోజుల్లో వాళ్ళ జీవితంలో జరగబోయే అనుభవాల గురించి ఈ వీడియోలో గనక సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సింహరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే లైక్ చేయటం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.